అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. అలానే సెకండ్ పార్ట్ కూడా దాదాపు 1800 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ అనిపించింది. కానీ ఏమో ఏ దిష్టి తగిలిందో ఏమో సంధ్య థియేటర్ ప్రీమియర్ షోకి శ్రీతేజ్ ఫ్యామిలీ వెళ్ళగా అక్కడ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి మరణించగా శ్రీతేజ్కి చాలా దెబ్బలు తగిలాయి. ఎంతలా అంటే సుమారు 6 నెలలు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ విషయంపై అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళాడు. కానీ అది ఎవరి తప్పు కాదు. అలానే శ్రీతేజ్ ఫ్యామిలీని ఒకసారి కలిసి డబ్బు ఇచ్చి వదిలేయచ్చు. కానీ అక్కడ మన మెగా ఫ్యామిలీ, పైగా అల్లు అరవింద్ ఇంకా అల్లు అర్జున్ ఉన్నారు. ఆ సంఘటన జరిగి చాలా రోజులైంది. కానీ ఇంకా ఆ కుటుంబాన్ని తమ కుటుంబం లాగానే చూస్తున్నారు. మరి నిన్న కూడా అల్లు అర్జున్ భార్య స్నేహ ఇంకా అల్లు అరవింద్ శ్రీతేజ్ ఇంటికి వెళ్లారు. అల్లు అరవింద్, స్నేహారెడ్డి ఇటీవల పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన విషాద ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమను మాత్రమే కాదు, అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది. ఒక సినిమా సంబరాలు ఎంత పెద్ద విషాదానికి దారితీశాయో ఆ రోజు జరిగిన సంఘటన అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ముఖ్యంగా ప్రీమియర్ షోల సమయంలో థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. అభిమానుల ఉత్సాహం ఊహించిన స్థాయికి చేరుకుంది. అయితే అదే సమయంలో జరిగిన తొక్కిసలాట ఒక కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. ఒకవైపు సినిమా పండుగ వాతావరణం ఉండగా మరోవైపు ఒక కుటుంబం తమ ఆప్తుని కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం. అదే సమయంలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడడం పరిస్థితిని మరింత విషాదంగా మార్చింది. ఆ రోజు నుండి ఆ కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారట. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనలో గడిపారు. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అభిమానుల ఉత్సాహం ఒక విషాదానికి కారణమవడం పట్ల చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలబడేందుకు అల్లు కుటుంబం ముందుకు రావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల అల్లు అరవింద్, స్నేహారెడ్డి స్వయంగా శ్రీతేజ్ ఇంటికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మేము మీకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా శ్రీతేజ్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న అల్లు అరవింద్ అతని చికిత్స గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ కుటుంబం ఇప్పటికే ఆ విషాదం నుండి పూర్తిగా బయటపడలేకపోతుందని తెలుస్తోంది. ఇక అక్కడి నుండి తిరిగి వెళ్లే సమయంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది. శ్రీతేజ్ సోదరితో మాట్లాడిన అల్లు అరవింద్ ఆమె చదువు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారట. బాగా చదువు, నీ చదువుకు మేమున్నామని చెప్పినట్లు సమాచారం. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు కూడా ఈ విషయాన్ని ప్రశంసిస్తున్నారు. సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు, నిర్మాతలు పెద్ద స్థాయిలో ఉంటారు. కానీ ఇలాంటి కష్టకాలంలో బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి పరామర్శించడం చాలా అరుదుగా జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారి చదువు బాధ్యత తీసుకోవడం మానవత్వానికి నిదర్శనమని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ కూడా స్పందించారు. బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందించారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ అల్లు అర్జున్ బాధిత కుటుంబం కోసం 2 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు కేసులు, వివాదాలు నడుస్తున్న సమయంలో కూడా కుటుంబానికి అండగా నిలబడేందుకు ప్రయత్నించడం గమనార్హమని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఘటన మరో ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తు చేసింది. పెద్ద సినిమాల విడుదల సమయంలో అభిమానుల ఉత్సాహం, నియంత్రణలో ఉండడం ఎంత అవసరమో ఈ సంఘటన మళ్లీ స్పష్టం చేసింది. స్టార్ హీరోల సినిమా సమయంలో థియేటర్ల వద్ద వేలాది మంది అభిమానులు గుమికూడడం సాధారణమే. కానీ సరైన భద్రతా చర్యలు లేకపోతే చిన్న తప్పిదం కూడా పెద్ద విషాదానికి దారితీసే ప్రమాదం ఉంటుందని ఈ ఘటన గుర్తు చేసింది.